మన ఇండియన్ ఆర్మీ చేసిన ఒక పని ఇవాళ యుద్ధ నిపుణులు అంతా కూడా అసలు ఇలా ఎందుకు చెయ్యడము అంటే వీళ్ళు ఏం చేశారు అంటే ఈ బంగ్లాదేశ్ సరిహద్దు సిలిగురి కారిడార్ చికెన్స్ నెక్ అని అంటాం చూసారా. మొన్నటికి మొన్న వీళ్ళు డైరెక్ట్గా అక్కడ ఆ ప్రాంతాలలో అంటే సిలిగురి కారిడార్కి ఒక 12-14 కిలోమీటర్ల దూరంలో మనము డైరెక్ట్గా S-400 ట్రంప్ అనబడే మీకు ఇది ఒక బ్రహ్మాస్త్రం అండి, దీనిని తీసుకువెళ్ళి డిప్లాయ్ చేయడం. అలాగే బ్రహ్మోస్ మిజైల్ రెజిమెంట్ అని అంటారు. ఈ రెజిమెంట్ను అక్కడ యాక్టివేట్ చేయడం. బంగ్లాదేశ్ అనేది ఒక చిన్న దేశం అండి, దాని మీద నేను ఎప్పుడు చెప్తూ ఉంటా పిచ్చుకపై బ్రహ్మాస్త్రము ఏమిటి అంటే ఏకంగా మీరు S-400ను ఎందుకు డిప్లాయ్ చేస్తున్నారు. మీకు హసిమరా అంటారు, హసిమరా ఎయిర్ బేస్ అని అంటారు. సో ఇక్కడ ఆల్రెడీ మనము రఫేల్ యుద్ధ విమానాలను మనము అక్కడ మోహరించి ఉంచాం. ఇప్పుడు S-400 అంటున్నాం, ఏకంగా బ్రహ్మోస్ మిజైల్ రెజిమెంట్నే యాక్టివేట్ చేసేసాం. ఎందుకండి బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశంపై ఇలాగ ఏంటి అంటే అది కాదండి. మీరు ఓవరాల్గా గమనించారు అనుకోండి, చైనా వాడు అంటే మహమ్మద్ యూనస్ 4 రోజుల పాటు చైనా వెళ్ళాడు. ఈ 7 సిస్టర్ స్టేట్స్ ఉంటాయి చూసారా, ఇవి ల్యాండ్ లాక్డ్. సో ఇక్కడ మీరు సిలిగురి కారిడార్కి బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పెట్టుబడులు పెట్టండి. అలాగే ఒక మిలిటరీ బేస్ ఎయిర్ బేస్ను కూడా ఏర్పాటు చేయండి. సో దట్ మనము భారత్కు చెక్కు పెట్టవచ్చు అని చెప్పి మాట్లాడేసి పిచ్చి కూతలు కూసేసి వచ్చాడు. సో ఇమీడియట్గా మనము ఇట్లా చేసామా, ఇలాంటి ఒక డిప్లాయ్మెంట్ చేసామా అంటే బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారత్కి చైనాకు మధ్య ఆధిపత్య పోరు స్టార్ట్ అయ్యింది అని చెప్పి మీకు వార్తలు. డిఫెన్స్ రంగానికి చెందిన ఏ ఒక యూట్యూబ్ ఛానల్ చూడండి, వాళ్ళ వార్తాపత్రికలు చూడండి, ఇదే అంటే చైనానా భారత ఎక్కడ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అని చెప్పి కథనాలు రాస్తున్నారు. సో ఇదంతా మీరు గమనించారు అనుకోండి. ఎందుకు ఇప్పుడు ఒక ప్లేస్లో S-400ని తీసుకువెళ్ళి మీరు డిప్లాయ్ చెయ్యడము అంటే ఇదే మామూలు వార్త కాదు. మరి చైనా వాడు కూడా చెయ్యవచ్చు కదా అంటే వాడు అక్కడ అమెరికాను ఎదుర్కోవడానికి తైవాన్ వద్ద ఫిలిప్పైన్స్ వద్ద S-400ని డిప్లాయ్ చేసి ఉంచాడు. అంటే మీకు భారత్ సరిహద్దుల దాకా S-400ని తీసుకురావడం, లడాక్ వద్ద వాడు ఆల్రెడీ డిప్లాయ్ చేశాడని వార్తలు. కానీ మనం ఏం మాట్లాడుతున్నాము, ఇక్కడ సిలిగురి కారిడార్ గురించి మాట్లాడుతున్నాం. మళ్ళీ మన వద్ద ఉండే వెర్షన్ రష్యా వాళ్ళ S-400 మన వద్ద ఉంది చూసారా, ఇది ఏకంగా 400 కిలోమీటర్ల దాకా. అంటే శత్రు విమానము తన దేశములో స్టార్ట్ అయితే ఇక్కడే దీని పవర్ఫుల్ రేడార్స్ మీకు ఆ విమానాలను పసిగట్టి మనము ఇక్కడి నుంచి సంధించే మిజైళ్ళు అక్కడికి వెళ్ళి మీకు ఆ విమానం ఇక్కడ దాకా రాక్కర్లేదు, ఈ మిజైల్సే అక్కడికి వెళ్ళి మీకు టోటల్గా వాళ్ళ ఫైటర్ జెట్స్ను ధ్వంసము చెయ్యగలదు. అంటే ఒక ఫైటర్ జెట్ కాదండి, మిజైల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ ఉన్నా డ్రోన్లు ఉన్నా కూడా S-400 క్లియర్గా ఎంగేజ్ చెయ్యగలదు, రిటాలియేట్ చేస్తుంది, అలాగే డిస్ట్రాయ్ చేస్తుంది. మీకు అట్ ఏ టైం ఆకాశంలో ఎక్కడైనా మీకు ఆకాశం అంటే 80 కిలోమీటర్ల పైన మీకు శత్రువు యొక్క యుద్ధ విమానం ఉన్నా కూడా ఒకేసారి 80 టార్గెట్స్ను మీకు ఇది ఎంగేజ్ చెయ్యగలదు అన్నప్పుడు ప్రపంచంలో S-400కి తిరుగు ఉండదు. అలాంటిది ఇవాళ మనము సిలిగురి కారిడార్ వద్ద S-400ని డిప్లాయ్ చేయడం ఏంటి, ఇది చాలా పెద్ద వార్తగా చెప్పుకున్నారు. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ యొక్క చీఫ్ ఉపేంద్ర ద్వివేది అంటారు. సో ఈయన మొన్నటికి మొన్న అక్కడ సిలిగురి కారిడార్ దగ్గరికి వెళ్ళడము, ఇక్కడ ఏంటంటే ఒకవైపు బంగ్లాదేశ్, ఇంకొక వైపు నేపాల్, దానికి పైన మీకు చైనా అంటే టిబెట్, ఇటువైపు భూటాన్, మీకు ఇటువైపు భారత్. ఇక్కడ మన మిత్ర దేశము భూటాన్కి భరోసా ఇవ్వాలంటే చైనా వాడు ఒకవేళ బంగ్లాదేశ్తో కలిసి అక్కడ తన యుద్ధ విమానాలతో వస్తే భారత్ యొక్క సత్తా ఏమిటి, భూటాన్ వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తారు. ఎందుకంటే చైనా అంటే ఎప్పుడూ తెలియని ఒక భయము భూటాన్కి ఉంటుంది. కానీ మనము ఒక సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాము, భారత్ మనల్ని రక్షిస్తుంది. సో అలాంటి ఒక భరోసాను భూటాన్కి ఇవ్వాలి అనుకోండి. ఇటువైపు మయన్మార్ వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారు కదా, భారత్ మయన్మార్ థాయిలాండ్ దాకా ఒక అతిపెద్ద హైవేను ఇవాళ మనము నిర్మిస్తున్నాం.
బే ఆఫ్ బెంగాల్ నుంచి ఇండో పసిఫిక్ రీజన్ దాకా కూడా ఇక్కడ భారత్కి తిరుగులేదు అనే ఈ ఒక నానుడి ఉంది చూసారా, వీళ్ళతో ఎవరు పెట్టుకోలేరు, వీళ్ళను ఎవరు ఛాలెంజ్ చెయ్యలేరు అనబడే అతి ముఖ్యమైన అంశము ఇవాళ మనము ఎంఫసైజ్ చెయ్యాలి. కాబట్టి ఇండియన్ ఆర్మీ యొక్క చీఫ్ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి సిట్యువేషన్ని గమనించి ఇది ఒక పాకిస్తానో బంగ్లాదేశో నేపాల్ వల్ల వచ్చే ప్రమాదము కాదండి, చైనా వాడేం చేస్తున్నాడు 50,000 అడుగులకి పైన మీకు అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ ఒక డ్రోన్ దీనిని పెట్టుకొని మనల్ని గమనిస్తున్నాడు. చికెన్స్ నెక్ వద్ద భారత్ ఏం చేస్తుంది, ఎంతమంది సైనికులు ఉన్నారు, వీళ్ళు ఎలాంటి హెవీ వెపన్స్ను డిప్లాయ్ చేస్తున్నారు, హసీమరా అనండి, అలాగే బాగ్డోగ్రా అంటారు, బాగ్డోగ్రా ఎయిర్ బేస్. సో ఇక్కడ వీళ్ళ వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి ఇవంతా వాడు గమనిస్తున్నాడు. సో గమనించే శత్రువుకి అంటే చెప్తారు చూసారా, చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టండి. ఎగ్జాంపుల్ కరెక్ట్ కాదు, పామును ఎందుకండి మనం కొట్టడం, అయినా కూడా ఇది ఒక క్వెటేషన్ కాబట్టి మనం ఎలా దెబ్బ కొట్టాలి అంటే బంగ్లాదేశ్ యొక్క మహమ్మద్ యూనస్ చైనాలో మాట్లాడేసి వచ్చాడు, అబ్బా చైనా సపోర్ట్ నాకు ఉంది అంటున్నాడు, కానీ ఇక్కడ ఇండియా వైపు నుంచి ఈ డిఫెన్స్ మెకానిజం ఎలా ఉంటుంది, భారత్ అనుకరిస్తున్న తీరు, మన ఆర్డర్ ఆఫ్ బ్యాటిల్, మన వద్ద ఉండే ఆయుధాలు. సో ఇప్పుడు దీనిని చూసిన తరువాత చైనా కూడా 100 సార్లు ఆలోచించాలి. బంగ్లాదేశ్ వాడికి ఎక్కడో తెలియని భయం. సో ఇప్పుడు అస్సాం సీఎం మాట్లాడిన విషయాలు అంటే బంగ్లాదేశ్ని 2 ముక్కలు చెయ్యండి అన్నారు. మరి ఇప్పుడు త్రిపుర అంటే బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉండే ఒక రాష్ట్రం, త్రిపురా ల్యాండ్ అని అంటారండి, గ్రేటర్ త్రిపురా ల్యాండ్, చిటగాంగ్ అనబడే పోర్ట్, దీనిని అంతా కూడా మనము స్వాధీనము చేసుకోవాలి. మా త్రిపురా ల్యాండ్ అనేది బంగ్లాదేశ్లోకి వెళ్ళాలి, బంగ్లాదేశ్ ముక్కలు ముక్కలుగా నరికి వెయ్యాలి. డైరెక్ట్గా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో త్రిపురా ల్యాండ్ యొక్క నాయకుడు ప్రద్యోత్ మాణిక్య అంటారు, అంటే త్రిపురా మోథా పార్టీ యొక్క ఫౌండర్. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, ఓవర్ యాక్షన్ అయ్యింది, బంగ్లాదేశ్ని ముక్కలు ముక్కలుగా, ఎక్కడి నుంచి, భారత్ వైపు నుంచి కాదండి, ఈ గ్రేటర్ త్రిపురా ల్యాండ్ అని చెప్తున్నాను చూసారా, మేము బంగ్లాదేశ్ దాకా కూడా వస్తాము అని డైరెక్ట్గా మహమ్మద్ యూనస్కి బంగ్లాదేశ్ యొక్క ఆర్మీకి ఈయన ఓపెన్ ఛాలెంజ్ అనేది విసిరాడు. సో ఇమీడియట్ యాక్షన్ ఏమిటి అంటే ఇతను ఏ బేసిస్లో మాట్లాడాడో ఎవరికి తెలియదు, పెద్ద పెద్ద లెవెల్లో నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాము, నీకు స్వతంత్రం ఇప్పించిన మాతోనే పెట్టుకుంటావా, నీ అంతు చూస్తాను అని పెద్ద లెవెల్లో మాట్లాడారు. ఇదే ప్రశ్న చైనాను అడిగేమనుకోండి, మాకు మీతో వ్యాపారము, ఎలిఫెంట్ డ్రాగన్ డాన్స్ చేయాలి, ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా, మరి ఎందుకురా ఇలాంటి సర్విలెన్స్ పెట్టేవు అంటే, మరి మీరు ఇలా చేస్తున్నారు కదా, మీరు త్రిశక్తి డ్రిల్స్ అంటున్నారు, లైవ్ ఫైర్ డ్రిల్స్ అంటున్నారు, మా సరిహద్దుల్లో చాలా పెద్ద యాక్షన్ అనేది భారత్ వైపు నుంచి ఉంటే మేము మమ్మల్ని కాపాడుకోవాలి కదా, కాబట్టి ఒక సర్విలెన్స్ మీకు అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ని పెట్టేమో చైనా వాడు ఇలా డిఫెండ్ చేసుకుంటాడు. ఎటు వచ్చి ఈ ఏరియాలో మనల్ని ఎవరు ఛాలెంజ్ చేయకూడదు అంటే S-400 బ్రహ్మోస్ లాంటి హెవీ వెపన్స్ని డిప్లాయ్ చెయ్యాలని ఒక అతిపెద్ద నిర్ణయము మనము తీసుకున్నాము. మరి ఈ నిర్ణయము కరెక్ట్ అంటారా తప్పంటారా? చిన్న దేశము వాళ్ళ మీద ఇంత పెద్ద అస్త్రాలు ఏంటండి మీకు కూడా అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.